Okay. Good morning, students. Today's theorem is the intersection of two ideals of a ring R is an ideal of R. ఈ థీరం నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మీకు. ఈ టైప్ ఆఫ్ థీరం గ్రూప్ థియరీలో చూసారు, సబ్ గ్రూప్స్లో చూసారు, అగైన్ మళ్ళీ రింగ్స్లో చూస్తున్నాం. It means the intersection of two ideals of a ring R is an ideal of R. Suppose R is a ring and U1, U2 are two ideals of R అయితే U1 intersection U2 is an ideal and prove చేయాలి. సో డెఫినేషన్ ఏంటి ఐడియల్ అని ప్రూవ్ చేయాలంటే టూ ఎలిమెంట్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు యూ తీసుకుంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ అవ్వాలి. అలాగే ఏ బిలాంగ్స్ టు యూ తీసుకుని స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అయితే ఏఆర్ ఆర్ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ యూ అయితే దాన్ని మనం ఐడియల్ అంటాం. కానీ ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఇనీషియల్గా U1, U2 ఐడియల్స్, కానీ దాని యొక్క ఇంటర్సెక్షన్ కూడా ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. సిన్స్ ఆర్ ఇస్ ఎ రింగ్, ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది 0 బిలాంగ్స్ టు ఆర్ అండ్ U1, U2 ఆర్కి సబ్సెట్స్ కాబట్టి సో సేమ్ 0 బిలాంగ్స్ టు U1 అండ్ 0 బిలాంగ్స్ టు U2. దట్ మీన్స్ ఒక కామన్ ఎలిమెంట్ మనం చూపించగలుగుతున్నాం U1లోను U2లోను. Therefore, U belongs to 0 belongs to U1 intersection U2. At least one element anna undi అని చూపిస్తున్నాం కాబట్టి that is a non-empty set. Therefore, U1 intersection U2 is not equal to 5. That is non-empty. సో మనం ఏవైనా ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో లెట్ A, B belongs to U1 intersection U2 and small r belongs to capital R. Here A belongs to U1 intersection U2 implies A belongs to U1 and A belongs to U2. Similarly, B belongs to U1 intersection U2 implies B belongs to U1 and B belongs to U2. ఇక్కడ సేమ్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ముందు కన్సిడర్ చేసుకుందాం. అంటే ఏ బిలాంగ్స్ టు U1 అండ్ B బిలాంగ్స్ టు U1 అండ్ స్మాల్ r బిలాంగ్స్ టు క్యాపిటల్ R అండ్ U1 ఈజ్ అన్ ఐడియల్. U1 ఐడియల్ అంటే A మైనస్ B బిలాంగ్స్ టు U1 అవుతుంది అండ్ AR, RA బిలాంగ్స్ టు U1 అవుతుంది. సిమిలర్లీ A బిలాంగ్స్ టు U2, B బిలాంగ్స్ టు U2 మనం కన్సిడర్ చేసుకుంటే A మైనస్ B బిలాంగ్స్ టు U2 అండ్ AR, RA బిలాంగ్స్ టు U2. U2 is an ideal, therefore A minus B belongs to U1 intersection U2. AR, RA belongs to U1 intersection U2. Therefore, U1 intersection U2 is an ideal of R. అంటే ఇక్కడ మనం ప్రూవ్ చేసింది ఏంటి? A, B అనే ఎలిమెంట్స్ U1 intersection U2లో తీసుకుని స్మాల్ r బిలాంగ్స్ టు క్యాపిటల్ R తీసుకుంటే A minus B belongs to U1 intersection U2, AR, RA belongs to U1 intersection U2 అని ప్రూవ్ చేస్తే U1 intersection U2 is an ideal of R అని వస్తుంది. అంటే ఇక్కడ A, B belongs to U1 intersection U2లో ఫస్ట్ A తీసుకున్నాను అంటే 2 సెట్స్లోనూ ఉంది. నెక్స్ట్ B తీసుకున్నాను, అది కూడా 2 సెట్స్లో ఉంది. మనం ఫస్ట్ U1ని మాత్రమే తీసుకుందాం. అంటే U1లో A, B అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. U1 ఐడియల్ కాబట్టి A మైనస్ B బిలాంగ్స్ టు U1, AR, RA బిలాంగ్స్ టు U1. నెక్స్ట్ U2లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రం కన్సిడర్ చేసుకుందాం. అంటే A మైనస్ B బిలాంగ్స్ టు U2, AR, RA బిలాంగ్స్ టు U2. అంటే ఇక్కడ A మైనస్ B అనేది U1లో ఉంది, U2లోనూ ఉంది. A minus B belongs to U1 intersection U2. Similarly, AR, RA belongs to U1, AR, RA belongs to U2.
For AR, RA belongs to U1 intersection U2. ఇప్పుడు ఈ 2 కండిషన్స్ U1 ఇంటర్సెక్షన్ U2 సాటిస్ఫై చేస్తుంది కాబట్టి U1 ఇంటర్సెక్షన్ U2 ఏమంటాం? an ఐడియల్ ఆఫ్ R అంటాం. Next theorem. If U1 and U2 are two ideals of a ring R, then U1 union U2 is an ideal of R if and only if U1 is contained in U2 or U2 is contained in U1. ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరమ్స్ అన్ని ఎలా ప్రూవ్ చేస్తాం? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ కన్సిడర్ చేసుకుని రైట్ సైడ్ పార్ట్ ప్రూవ్ చేస్తాం. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ కన్సిడర్ చేసుకుని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ప్రూవ్ చేస్తాం. సో ఇందులో ప్రూఫ్లోకి వెళ్దాం. Let R be a ring. U1, U2 are two ideals of R. అది ఫస్ట్ థీరంలో ఇచ్చిన కండిషన్ అది. U1 and U2 are two ideals of R and R is a ring అని. నెక్స్ట్ మనం ప్రూఫ్లో కేస్ 1. కేస్ 1లో నేను ఏమని కన్సిడర్ చేసుకుంటున్నానంటే U1 is contained in U2 or U2 is contained in U1 అనుకుంటున్నాను. ఇది కన్సిడర్ చేసుకుని నేను U1 యూనియన్ U2 అనేది ఐడియల్ అని ప్రూవ్ చేస్తాం. చూద్దాం. U1 is contained in U2. That means U1 is subset of U2. It implies U1 యూనియన్ U2 ఏమవుతుంది? U2 అవుతుంది. ఇక్కడ U2 అనేది ఐడియలే కదా. U1 U2 ఆర్ టూ ఐడియల్స్. U2 ఐడియల్ అయితే బై ఈక్వాలిటీ మనం ఏమనొచ్చు? U1 యూనియన్ U2 కూడా ఐడియల్ అనొచ్చు. సిమిలర్లీ U2 ఈజ్ కంటెంట్ ఇన్ U1 అనుకుందాం. U2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ U1 అనుకుంటే U1 యూనియన్ U2 ఏమవుతుంది? U1 అవుతుంది. ఇక్కడ బై ఈక్వాలిటీ U1 ఈజ్ ఈక్వల్ టు U1 యూనియన్ U2 అయింది. U1 ఈజ్ అన్ ఐడియల్ అంటే ఇది కూడా ఐడియల్ అంటే U1 యూనియన్ U2 ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ R అవుతుంది బై ఈక్వాలిటీ. దట్ ఈస్ కేస్ 1. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2లో ఏమని కన్సిడర్ చేసుకుంటాం? U1 యూనియన్ U2 ఈజ్ ఎన్ ఐడియల్ ఆఫ్ R అనుకుంటాం. మనం ఏమని ప్రూవ్ చేయాలి ఇక్కడ? U1 ఈజ్ కంటైన్డ్ ఇన్ U2 or U2 is contained in U1. Then now we have to prove that U1 is subset of U2 or U2 is subset of U1 అని ప్రూవ్ చేయాలి. కొన్ని థీరమ్స్ మనం డైరెక్ట్గా ప్రూవ్ చేయలేం. దానికి ఏం చేస్తాం? ఆపోజిట్ వేలో కన్సిడర్ చేసుకుని కాంట్రడిక్షన్ తెప్పిస్తాం. దానికోసం ఏమనుకుంటానంటే నేను U1 is not contained in U2 అని అలాగే U2 ఈజ్ నాట్ కంటైన్డ్ ఇన్ U1 అని తీసుకుని ప్రొసీడ్ అవుతాను. ఫైనల్గా ఏమవుతుందో చూద్దాం. U1 ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ U2 అంటే అట్లీస్ట్ ఏదైనా ఒక ఎలిమెంట్ U1లో తీసుకుంటే ఆ ఎలిమెంట్ U2లో ఉండకూడదు. సో ఏ బిలాంగ్స్ టు U1 అంటే ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు U2. అలాగే B బిలాంగ్స్ టు U2 అంటే B డస్ నాట్ బిలాంగ్స్ టు U1 అని అర్థం. అంటే ఇక్కడ A బిలాంగ్స్ టు U1 ఉంది, B బిలాంగ్స్ టు U2 ఉంది. A అనేది U1లో ఉంది, B అనేది U2లో ఉంది. సో A అనేది U1 యూనియన్ U2లో ఉంటుంది అనొచ్చు కదా. సిమిలర్లీ B అనేది U1 యూనియన్ U2లో ఉంటుంది అనొచ్చు కదా. Therefore A, B belongs to U1 యూనియన్ U2. A, B అనే టూ ఎలిమెంట్స్ U1 యూనియన్ U2లో ఉన్నాయి అండ్ U1 యూనియన్ U2 ఈజ్ అన్ ఐడియల్. సో ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ అన్ ఐడియల్ మనం ఏమనొచ్చు? A మైనస్ B బిలాంగ్స్ టు U1 యూనియన్ U2 అనొచ్చు. ఇక్కడ యూనియన్లో ఉంది ఈ ఎలిమెంట్ అంటే దట్ బిలాంగ్స్ టు ఎయిదర్ U1 ఆర్ U2. U1లో అయినా ఉండొచ్చు ఆర్ U2లో అయినా ఉండొచ్చు.
చూద్దాం. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు U1 అనుకుందాం. అండ్ ఫస్ట్ మనం ఏ బిలాంగ్స్ టు U1 అనుకున్నాం కదా, ఏ బిలాంగ్స్ టు U1 అంటే ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఏంటి, ఏ మైనస్ బి అనే ఎలిమెంట్ ఒకటి, ఏ అనే ఎలిమెంట్ ఒకటి. U1 అనేది ఐడియల్ అంటే ఏ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి అనేది U1లో ఉంటుంది. అంటే ఏ క్యాన్సిల్ అయిపోయి బి బిలాంగ్స్ టు U1 అవుతుంది. కానీ మనం బి డస్ నాట్ బిలాంగ్స్ టు U1 అనుకున్నాం. కానీ ఇక్కడ మనకి ఏమని వచ్చింది, బి బిలాంగ్స్ టు U1 అని వచ్చింది. అంటే కాంట్రడిక్షన్ వచ్చింది. ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది, U1 ఈజ్ నాట్ కంటైన్డ్ ఇన్ U2 అని అనుకున్నాం కాబట్టి కాంట్రడిక్షన్ వచ్చింది. సిమిలర్లీ మనం ఏ మైనస్ బి బిలాంగ్స్ టు U2 అనుకుందాం. అండ్ బి బిలాంగ్స్ టు U2 ఆల్రెడీ ఉంది కదా, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు U2, బి బిలాంగ్స్ టు U2. క్లోజర్ లా ప్రకారం బి ప్లస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు U2 అనొచ్చు. అంటే ఏ బిలాంగ్స్ టు U2 అవుతుంది, బి మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది. కానీ అక్కడ మనం ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు U2 అనుకున్నాం. కానీ ఇక్కడ మనకి ఏ బిలాంగ్స్ టు U2 అని వచ్చింది. ఎందుకు వచ్చింది, మనం అక్కడ ఏదో రాంగ్గా అనుకున్నాం అనమాట. విచ్ ఈస్ కాంట్రడిక్షన్ టు, ఏమని రాంగ్గా అనుకున్నాం, U1 ఈజ్ నాట్ కంటైన్డ్ ఇన్ U2 అనుకున్నాం. అండ్ U2 ఈజ్ నాట్ కంటైన్డ్ ఇన్ U1 అనుకుంటే మనకి కాంట్రడిక్షన్ వచ్చింది. అంటే మనం అనుకున్నది రాంగ్ అన్నమాట. అంటే అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. సో అవర్ అసంప్షన్ రాంగ్ అంటే వాట్ ఈస్ రైట్, U1 ఈజ్ కంటైన్డ్ ఇన్ U2 ఆర్ U2 ఈజ్ కంటైన్డ్ ఇన్ U1. అంటే U1 యూనియన్ U2 అనేది ఐడియల్ అవ్వాలి అంటే U1 అనేది U2కి సబ్సెట్ ఆర్ U2 అనేది U1కి సబ్సెట్ అవ్వాలి. అంటే U1 యూనియన్ U2 ఈజ్ అన్ ఐడియల్ if and only if one is contained in other. Hence, the theorem is proved.